బాబు గారు, టోటల్గా మనం హలో ఈ కేసుల్ని మనం చూస్తున్నాం. సేతుబాబు గారు, టోటల్గా మనం ఇన్ని కేసుల్ని దాదాపుగా ఈ రోజు వరకు వచ్చిన కేసుల్లో 426 కేసులు మనకి టోటల్గా మనకు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు 426 కేసులు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇందులో యాక్టివ్గా ఉండే కేసులు అనేది తెలియదు, కానీ జనవరి నుంచి నమోదైన కేసులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఒక మరణం జరిగినట్టు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు JN.1 కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్న కరోనా వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒమిక్రాన్ కావచ్చు, డెల్టా కావచ్చు, డెల్టా ప్లస్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున ఎంత భయపడాల్సిన అవసరం ఉంది మనకి? వినిపిస్తుందండి గణేష్? ఎస్, చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇది కరోనా అనేది ఒక రిసర్జెన్స్. నార్మల్గా ఆల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సైక్లికల్గా పైకి కిందకి వస్తుంటాయి. ఈ COVID-19 అనేది మనకు కొత్తగా వచ్చింది 21లో. అది కూడా ఈ వైరస్ ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేసి చాలా మందిని ఎఫెక్ట్ చేసి మొత్తం మళ్ళీ క్వైట్ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ మనం అనుకోవచ్చు అకేషనల్ కేసు రిపోర్ట్స్ తప్ప మనకి నిజంగా కేసెస్ అంటూ ఏం కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎన్విరాన్మెంట్ మారిన తర్వాత, ట్రావెల్ పెరిగిన తర్వాత కేసెస్ రిపోర్ట్ అవుతుంది. అయితే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇది పాండమిక్ అవుతుంది, ఇంతకు ముందులా అవుతుంది అనే నమ్మకం కొంచెం తక్కువ ఉంది. కారణం అప్పుడు అది మనకి తెలియకుండా వచ్చింది. ఇప్పుడు మనం చాలా నాలెడ్జ్తో ఉన్నాము, వ్యాక్సినేషన్ ఇచ్చి ప్రొటెక్ట్ అయి ఉన్నాము. అయితే కూడా ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితిలో ఎక్కడికి మనం హౌస్ ఎక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేసి ఈ క్రౌడింగ్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉండడం ఒకటి ఇంపార్టెంట్. 2, మాస్క్ పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. 3, హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 పాటిస్తే మనం ఈ వ్యాధి బయట మిగతా వాళ్ళకి సోకకుండా చేయొచ్చు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, మన దగ్గర మందులు ఉన్నాయి. ఇప్పుడు మనం మందులతో దాన్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. అంతే, ప్రివెంట్ అంటే ట్రీట్ చేయొచ్చు. అందుకని ఎర్లీ రిపోర్ట్స్తో మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ అంటే ఐసోలేట్ చేసి మెడిసిన్స్ ఇస్తే తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే లాస్ట్ టైం ఉన్నంత భయం కానీ ఉన్నంత ఆందోళన కానీ ఇప్పుడు చెందకుండా, అయినా కూడా ప్రివెంటివ్ మెజర్స్ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సేతుబాబు గారు, ఇప్పుడు గతంలో ఒమిక్రాన్ మనం చూసాం, మనం ఒమిక్రాన్ చూసాం, తర్వాత డెల్టా ప్లస్ ఆ వేరియంట్స్ని చూసాం. ఇప్పుడు JN.1 అని చెప్తున్నారు. JN.1 అని చెప్తున్నారు. అంటే మనకి వీటి స్థాయిలో మనని అంత అటాక్ చేసే అవకాశం లేదంటారా? లేదు, ఇది JN.1 కొంచెం తక్కువ సీరియస్. అది దీనికి వన్ మోర్ కారణం ఏమిటంటే మనందరం వ్యాక్సినేటెడ్, ప్రొటెక్టెడ్, ఇమ్యునలాజికల్గా కాంపిటెంట్గానే ఉంటాం. అయితే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరంటే సూపర్ సీనియర్ సిటిజన్స్, పీపుల్ హు ఆర్ టేకింగ్ క్యాన్సర్ మెడికేషన్స్, స్టీరాయిడ్స్ తీసుకుంటున్నాడు, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండక తప్పదు. ఏదేమైనా ఒక 2 వారాల్లో దీన్ని ఎట్లా వ్యాపిస్తుంది, ఎంతవరకు ఇంకా కేసులు రిపోర్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఇంకొన్ని కేసులు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే బై ది టైం వి రియలైజ్ చాలా కేసులు వచ్చేస్తాయి. అప్పటికి మనకి జాగ్రత్త పెరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ సర్క్యులర్స్ ఇష్యూ చేస్తున్నారు, మీటింగ్స్ అది మానేయమని చెబుతున్నారు. మీరు చెప్పింది రైటు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ ద ఫస్ట్ గవర్నమెంట్ విచ్ ఇష్యూడ్ ఎ సర్క్యులర్. మహారాష్ట్ర గవర్నమెంట్ స్టార్టెడ్ సర్క్యులర్. ఈ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, దే ఆర్ ఆల్ స్టార్టెడ్ టేకింగ్ enough precautions. I think that is the best way to go forward అండి. ఎస్, సేతుబాబు గారు, మీరు చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు దాదాపు ఒక 9 సూచనలతో చేసింది. అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఉండాల్సిన అవసరం లేదు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మనకి రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత గర్భిణీలు, తర్వాత వృద్ధులు ఇలా బయటికి రాకుండా ఉండాలి. మనకి ఏదైతే ఒక ఫ్లూ లక్షణాలు అంటే ఒళ్ళు నొప్పులు ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మళ్ళీ ఏదైతే కరోనాలో చేసిన ప్రికాషన్స్ కానీ లేకపోతే హెచ్చరికలు కానీ ఏమున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చేసింది. అంటే దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే మరింత ఎక్కువగా మన పైన ఈ కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చూడాల్సిన అవసరం ఉందా? వస్తాయి. కరోనా ఎప్పుడు ప్రతి ఇన్ఫెక్షన్ ఏమిటంటే ఒక్కసారి రాగానే ఒక వేవ్లో వచ్చేస్తాయి. దట్స్ కాల్డ్ కరోనా వేవ్ ఆల్సో. ఇప్పుడు ఈ వేవ్లో వచ్చేసి ఇంకొంతమందిని అందరినీ ఎఫెక్ట్ చేసేటప్పటికి మనం నిజంగా అలర్ట్ అవుతాం. అలర్ట్ అయ్యి మళ్ళీ వ్యాక్సిన్ అనేది మళ్ళీ సబ్జెక్ట్ ఆఫ్ కాంట్రవర్సీ బయలుదేరుతుంది. మీరు ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకుంటే తీసుకోక్కర్లేదు, ఇప్పుడు ఒకవేళ మీరు ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకోకపోతే ఇప్పుడు తీసుకోవాలి అనే ఇష్యూస్ అన్నీ ఇప్పుడు మెడికల్ సర్కిల్స్లో డిస్కషన్ మొదలైంది. ఏదేమైనా మన బేసిక్ జాగ్రత్త ఒక్కటేనండి గణేష్. నెంబర్ 1, మాస్క్ వేసుకోవటం, క్రౌడింగ్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉండడం, హైజీనిక్ ఫుడ్ తినడం,
సేఫ్గా ఉండడం. ఫర్ నెక్స్ట్ 2 వీక్స్ మనకు ఒక టెస్టింగ్ పీరియడ్ ఇది. సేతుబాబు గారు మీరు అన్న దాంట్లో ఒక కీలకంగా ఇది ఒక పాండమిక్గా మారే అవకాశం లేదనేది ఒక మాట ఉపయోగించారు. ఎలా చెప్పగలుగుతాం? అంటే ఏబీసీస్ అంతకుముందు చెప్పండి. దీనికి ఒక చిన్న వర్డ్ ఉంది, ఒక హర్డ్ ఇమ్యూనిటీ అని ఒక వర్డ్ ఉంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం ఇమ్యూనలాజికల్లీ వీఆర్ ఆల్ గేర్డ్ అప్ అండి. ఒకవేళ కోవిడ్ వచ్చిందని ఒక నిమిషం అనుకుంటే ఏమవుతుందంటే నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి ఆ బాడీలో ఆటోమేటిక్గా కొన్ని యాంటీబాడీస్ బయలుదేరి నన్ను ప్రివెంట్ చేస్తుంది. సో కోవిడ్ ఎఫెక్ట్ అయినా వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం రాకూడదు అనేది నేను నిజంగా సీరియస్గా ఆలోచిస్తున్నాను. అంటే మీరు చెప్తున్నట్లు ఇప్పుడు నిజంగా మనం తీసుకున్న వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో వ్యాక్సినేషన్ నిజంగా అంత పనిచేస్తుందండి. బూస్టర్ డోసేజీలు కూడా మనం తీసుకున్నాం, అవి నిజంగా పనిచేస్తున్నాయా లేదా వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అనేక అనుమానాలు కూడా మనకు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే రిస్క్ బెనిఫిట్ అని ఉంటుంది సైన్స్లో ఎప్పుడు. వ్యాక్సిన్ ఇప్పుడు మొత్తం మనం పోస్ట్ వ్యాక్సిన్ స్టడీస్ చాలా వచ్చాయి. ఫాలోయింగ్ వ్యాక్సిన్ తర్వాత పోస్ట్ COVID-19 ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి అన్రిజాల్వ్డ్ నిమోనియా రావడం, ఇవన్నీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే వ్యాక్సినేషన్ అపియర్డ్ టు బి బెనిఫిషియల్ దెన్ నో వ్యాక్సినేషన్. అందుకని మనం ఆ టైంలో మనకున్న డెసిషన్లో వైజెస్ట్ డెసిషన్ వాట్ ఎవ్రీబడి టుక్ ఈస్ టు టేక్ వ్యాక్సినేషన్. అది చాలా మందిని ప్రివెంట్ చేసిందని మనం చెప్పొచ్చు కూడా. అట్లీస్ట్ డిసీజ్ సివియరిటీ చాలా మటుకు తగ్గిందని కూడా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం అరౌండ్ ది క్లోజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ప్రొసీజర్స్ COVID-19 కూడా బాగా తగ్గిపోయింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ దట్ ద వ్యాక్సినేషన్ బికేమ్ ఎఫెక్టివ్. ఇప్పుడు మన కొత్త ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు చెప్పింది నేను చెప్పింది ఏంటంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు బికమ్ అనదర్ పాండమిక్, అంటే ఇంకొక పాండమిక్ లా అందరికీ వచ్చేస్తుందంటే నోయింగ్ ద బిహేవియర్ వెరీ వెల్ అండ్ ముటెంట్ పర్టికులర్లీ J1.1 అలా జరగదని నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2 అయితే మాత్రం మీ ఛానల్ ద్వారా అయితేనేమి మన పబ్లిక్ మీడియా అయితేని మన జాగ్రత్త మనం తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు నేను చెప్పగలిగేది కంటిన్యూ టు బి సేఫ్ విత్ మాస్క్, సేఫ్ విత్ హ్యాండ్ హైజీన్ అండ్ సేఫ్ విత్ ఫుడ్ అండి. సేతుబాబు గారు ఇప్పుడు సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, లేకపోతే చైనా లాంటి చోట్ల కావచ్చు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా ఉంది. అక్కడ కూడా కేసుల సంఖ్య మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పుడు కేరళలో కూడా దాదాపు 182 కేసులు మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాల కంటే కేరళలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్టేషన్ వల్ల వచ్చినట్టు కనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? మాస్కేనండి. ఇప్పుడు లాస్ట్ టైం మనకు నేర్చుకున్నదంతా మాస్క్ వల్లనే చాలా ప్రివెంట్ అయింది. ట్రావెల్ తగ్గించేసాం మనం. ఇంకోటి ఎక్స్పోజర్ అంటాం దాన్ని. ఎక్స్పోజర్ తగ్గించుకున్నాం అనుకోండి చాలా మట్టుకు తగ్గిపోతుంది. అనవసరమైన ప్లేసులు వెళ్ళకుండా. యాక్చువల్లీ దిస్ ఇస్ ద టూరిస్ట్ సీజన్. ఈ టూరిస్ట్ సీజన్ మనం తగ్గించుకోగలిగితే తగ్గిపోతుంది. ఇప్పుడు అందరూ టూరిస్ట్ సీజన్ కదా, సమ్మర్ టూరిజం. ఇప్పుడు మనం చూస్తున్నాము నిన్నటి దాకా ఎండ్ ఉండి సడన్ గా మొత్తం మబ్బు అయిపోయింది. అవును, దిస్ విల్ కాజ్ ఫ్లేర్ అప్ అండి. అంటే సేతుబాబు గారు మీరు చెప్పినట్టు మాస్కులు అనేవి అత్యంత కీలకంగా ఉన్నాయి, కానీ ఏ మాస్కులు వాడాలనేది మాత్రం ప్రజలకు అనేక డౌట్స్. మనం కరోనా టైంలో కూడా చూసాం, రోడ్డు పక్కన దొరికే చిన్న క్లాత్ ఇటువంటివి కూడా అమ్మి మనం మాస్కులుగా మనం పరిగణించాం. అంటే చాలా వరకు N95 లాంటిది మాత్రమే వాడాలని అప్పట్లో చెప్తుంటే అలా కాదు, 3 లేయర్ మాస్క్ అని, కొందరు మాస్క్ ఏదైనా పర్లేదని, చివరికి నోటికి ఒక చిన్న కర్చీఫ్ పెట్టుకున్నా పర్వాలేదని, ఇలాగ అనేక మనకి విశ్లేషణలు వచ్చాయి. ఏది నమ్మాల్సిన అవసరం ఉంది మాస్క్ అంటే? మీకు ఎక్స్పోజర్ ప్రివెంట్ చేయాలి. నేను కోవిడ్ ఉండి నేను దగ్గాను అనుకోండి, మీకు వచ్చేస్తుంది. అది మీరు ప్రివెంట్ చేయడానికి ఏం అడ్డు పెట్టుకున్నా పర్వాలేదు, అక్కడ ఉండకుండా వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు. తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే మన కరోనా అనుభవాలు చాలా నేర్పినాయి. ఇందులో మనకి రెమ్డెసివిర్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగించాం మనం. తర్వాత స్టెరాయిడ్స్ ఉపయోగించాం చికిత్సలోన. ఇప్పుడు చాలా వరకు సైంటిస్టులు మెజారిటీ వాళ్ళు అసలు రెమ్డెసివిర్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు, స్టెరాయిడ్స్ అసలు ఎందుకు ఉపయోగించారో అది అసలు అర్థం కావటం లేదన్న విశ్లేషణలు మనకి వ్యక్తం అవుతున్నాయి. ఎలా చూడాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన వైద్యాన్ని? అది యాక్చువల్లీ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఆ ఆర్టికల్స్ వచ్చింది ఏమంటాయంటే అసలు రెమ్డెసివిర్ వల్ల ప్రయోజనం లేదు. కానీ అప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఏది రైట్ అని తెలియలే. వి స్టార్టెడ్ విత్ క్లోరోక్విన్ అండి. నిజానికి క్లోరోక్విన్ అనే సింపుల్ మందుతో స్టార్ట్ చేసి ఇంకా డిఫరెంట్ యాంటీవైరల్ డ్రగ్స్ అన్ని ట్రై చేసి క్లినికల్ ట్రయల్స్ పబ్లిష్ చేసి బై ద టైం మనం మందు ఇచ్చే లోపల మెల్లిగా జబ్బు తగ్గిపోయినా మందు వల్ల బెనిఫిట్ వచ్చిందని ఆ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ మనకి తప్పని తెలుస్తోంది. ఇప్పుడు మనం చేయాల్సింది ట్రీట్మెంట్ ఇవ్వాలా అక్కర్లేదా, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి,
ఈ యాంటీ వైరల్ డ్రగ్స్ ఎవరికి ఇవ్వాలి అని ఈవెన్ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు కూడా దే ఆర్ గేరింగ్ అప్, మనం మెడిసిన్స్ రెడీ చేయాలి అని అనుకుంటున్నారు. పర్టికులర్లీ హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. నేను ఒక ఆయనతో మాట్లాడితే ఆయన విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 2 days అండి, వీల్ ఆల్సో గేర్ అప్ ఫర్ ప్రిపేరింగ్ సర్టన్ మెడిసిన్స్ అని. రీసెర్చ్ ఆల్సో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఐ థింక్ మళ్ళీ ఏమవుతుందంటే మనకు ఒక వార్నింగ్, మళ్ళా అంతా ఒక విధంగా సైన్స్ అంతా మళ్ళా తిరగబడుతుంది. కంట్రీ విల్ గెట్ ఒక అవేకనింగ్ వస్తుంది, వీ షుడ్ బి కేర్ఫుల్ అని. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు వేసవి సెలవులు కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో పెరిగిన టూరిజం కావచ్చు, దీంతో పాటు ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి చాలా వరకు. ఆ గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇలాంటి అనేక శుభకార్యాలకు కూడా ముహూర్తాలు పెరుగుతున్న సమయం ఇది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్గా ఫస్ట్? అదేలేండి, అంటే అందరూ చెప్పేది ఏంటంటే క్రౌడింగ్ ని అవాయిడ్ చేయమని, మాస్క్ పెట్టుకోమని. ఈ రెండే సీమ్స్ టు బి ఫైనల్లీ దట్ విల్ హెల్ప్. ఇప్పుడు ఇప్పుడే మేము స్టడీ చేయాలి దీని గురించి. వ్యాక్సినేటెడ్ పీపుల్లో ఏమవుతుంది, అన్వాక్సినేటెడ్ పీపుల్ ఏమవుతుంది. ఓకే. మొన్న ఎఫెక్ట్ అయిన పీపుల్లో ఇట్ అపియర్స్, నాకు కరెక్ట్ గా నేను ఐ కాంట్ మిస్కోట్, హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ అని ఉంది అందులో. ఓహో. సో అందుకని వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ ఏమవుతుందో చూడాలి. మన వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఉపయోగాలని బాగా చదవాలి తప్ప వ్యాక్సినేషన్ తో సైడ్ ఎఫెక్ట్స్ గురించి తక్కువ ఆలోచించాలి మనం. అంటే ప్రపంచం ఏమైనా అంటే స్టడీ ఏమైనా చేసింది? ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకోవడంలో ఉపయోగాలతో పాటు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చాలామంది బాధపడుతున్నారు. అందులో హార్ట్ అటాక్స్ ఉన్నాయి, డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, ఇలా చెప్తున్నారు. దీనిపైన ఏమైనా స్టడీ జరిగిందండి? అది టెంపరల్ రిలేషన్ అని ఒకటి ఉంటుంది, కాజల్ రిలేషన్, టెంపరల్ రిలేషన్. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ లో యాక్సిడెంట్స్ అవుతాయి అని ఉంది, సిటీలో అలా యాక్సిడెంట్లు ఓఆర్ఆర్ లో యాక్సిడెంట్ అయితే మేజర్ యాక్సిడెంట్, సిటీలో ఎప్పుడు మేజర్ యాక్సిడెంట్ అవ్వదు. అలాగే ఇవన్నీ కూడాను ఒక్కసారి వైరస్ ఫ్లేర్ అప్ అయిపోతే మనం జాగ్రత్త తీసుకోకపోతే అది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. ఇప్పుడు మనకి మీ మీడియా ద్వారా అయితేనేమి, మెడికల్ ప్రొఫెషన్ అయితేనేమి, హెల్త్ కేర్ అథారిటీస్ అయితేనేమి, అందరూ దే బికమ్ వాట్ ఈస్ కాల్డ్ అన్ అలర్ట్ మోడ్కి వచ్చారు. అలర్ట్ మోడ్కి వచ్చినప్పుడు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యాక్ట్ అపాన్ అకార్డింగ్లీ, గివ్ ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్లీ. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకు వచ్చినప్పుడు మనందరం జాగ్రత్తగా ఉంటాం. సో ఇప్పుడు అది లాస్ట్ టైం కూడాను ఒక పెళ్లి అంటే తక్కువ మంది రావాలని కోరుకునేవారు కోవిడ్ పీరియడ్లో, ఎలాగోలా పెళ్ళి అవ్వాలని చూసుకునేవారు. అవి జరిగాయి, ఈ పెళ్లిళ్ళు, ముహూర్తాలు ఇవన్నీ కోవిడ్ పీరియడ్ లో కూడా చాలా అలర్ట్ గా జరిగాయి. సో ఇప్పుడు కొంచెం అలర్ట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీడియా షుడ్ కాషన్ పబ్లిక్ టు బి కేర్ఫుల్ అంటిల్ వి గెట్ ఎ క్లియరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, డోంట్ వరీ అని. డాక్టర్ గారు ప్రధానంగా ఉన్నది అంటే చాలా వరకు ఒక జ్వరం వచ్చినా, లేకపోతే తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, ఇప్పుడు కరోనా మనం చూసాం కాబట్టి, ఆ మరణాలు చూసాం కాబట్టి భయపడే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎలా మనకు ముందు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు వస్తున్న JN.1 కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా వేరియంట్స్ కావచ్చు. అది మన ఇప్పుడు టెస్ట్లు చాలా ఈజీగా అవైలబుల్ అండి. టెస్ట్లన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేస్తున్నారు, ప్రైవేట్ లో చేస్తున్నారు. ఎప్పుడు అనుమానం ఉన్నా వెళ్ళి చేయించేసుకోవటం. అంటే మనకి ఏ చిన్న జ్వరం ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉన్నా, దగ్గు జలుబున్నా వెళ్ళాల్సిందేనా? అలా కాదు. ఫస్ట్ ఒక 48 hours వెయిట్ చేయాలి. కన్వెన్షనల్ ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది, 2 days ఫీవర్, కాఫ్ ఎక్కువ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈవెన్ ఎక్స్రే చేస్తూ నేసల్ స్వాబ్ చేస్తే దొరికిపోతుంది. ఓకే. ఇలాగ ఆసుపత్రులు ఎంతవరకు అప్రమత్తతో ఉన్నాయండి? ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా వరకు అది ఒక ప్యానిక్ అయిన సందర్భంలోన హాస్పిటల్స్ దొరక ప్లాట్ఫామ్స్ మీద, ఫుట్పాత్ల మీద పడుకుని చికిత్స చేయించుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకి అదంతా లేకుండా గవర్నమెంట్లు చాలా వరకు అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నాయి. మిగతా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఇది అలర్ట్ మోడ్ అండి, దే ఆర్ ఆల్రెడీ ఇష్యూయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఐసోలేషన్ ఒకటి చూస్తున్నాము. మాస్కులు నవ్వు ఇప్పుడు చాలా సింపుల్ మాస్క్ విల్ బి మేడ్ అవైలబుల్ వెరీ ఫాస్ట్ నవ్వు. ఇప్పుడు అందరూ మాస్క్ వేసుకొని ఒక 2 weeks అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మాత్రం షూర్గా చెప్పచ్చు, నెక్స్ట్ 2 weeks ఏం అవ్వకపోతే అదేం చేయదండి. అంటే డాక్టర్ గారు మనం 2019 డిసెంబర్ ఆ ప్రాంతంలో కరోనా అని పేరు వింటే ఆశాస్పదంగా అనుకున్నాం. H1N1 వచ్చినప్పుడు కూడా ఇది కాదనుకున్నాం, అదేదో చిన్న కరోనా అని. తర్వాత మనకి ఒమిక్రాను, డెల్టా ప్లస్ ఇలా ప్రాణాలు తీస్తున్నప్పుడు మాత్రమే అందులో చాలా వరకు మ్యూటేషన్స్ వచ్చినాయి, అది మనం ఏదో విరుచుకుపడుతుంది అనుకున్నాం. ఇప్పుడు JN.1 కూడా అలాగే చూడాల్సిన అవసరం ఉందా? అంటే ఎందుకు అంత లైట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది?
కాదు, JN1 ఈ మ్యుటేషన్స్ వైరస్ మామూలుగా మారుతూ ఉంటాయి. ఇది ఎట్లా ఉంటుందంటే దొంగలు వాళ్ళ టెక్నిక్స్ మారుస్తూ ఉంటారు. అలాగే వైరస్ ఏం చేస్తుంటే అడాప్టేషన్ అంటారు. అది ఏం చేస్తుంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఒక్కొక్కలా అడాప్ట్ అవుతూ దాని ప్రోటీన్ మార్చుకుంటూ ఉంటుంది, సో దట్ ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ ది హ్యూమన్ బాడీ అని మార్చుకుంటూ ఉంటుంది. సమ్హౌ JN1 కొంచెం తక్కువ ఎఫెక్ట్ లా కనిపిస్తుంది, అదంత సీరియస్ ఎఫెక్ట్ లా కనిపించట్లా. ఇంకోటి ఏంటంటే డౌన్ ద లైన్ అది మ్యుటేషన్ అయ్యే కొలది దాని పవర్ తగ్గొచ్చు కూడా. పవర్ Okay. పెరగాలని రూల్ ఏం లేదు, పవర్ తగ్గొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందంటే వైరస్ ముఖ్యమా మనం ముఖ్యమా అన్న దాని మీద కన్ఫ్యూజన్. మనం ఇంపార్టెంట్ అయినప్పుడు మనం శ్రద్ధ తీసుకొని మాస్క్ పెట్టుకొని ఫుడ్ ప్రాపర్గా తీసుకొని క్రౌడింగ్ వదిలేస్తే అది పాండమిక్ అవ్వదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ లాస్ట్ టైం మనం నేర్చుకున్నది. అది పాండమిక్, మనం కేర్లెస్గా ఉన్నాం అనుకోండి పాండమిక్ అయిపోతుంది. డాక్టర్ గారు, దాంతోపాటు మనం అంత ముందు తీసుకున్న జాగ్రత్తలో ఆవిరి పట్టడం, తర్వాత కషాయాలు తాగడం, ఇటువన్నీ కూడా చాలా వరకు అవన్నీ చేసాం మనం. అవన్నీ నిజంగా పనిచేసినాయా? ఈ రోజు నేను వాడాల్సిన అవసరం ఉందా? అసలు అది అవేం పని చేయవు. ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం దగ్గు ఇది వచ్చింది అంటే ఆవిరి పట్టడం ఓకే, ఇట్స్ ఆల్ ఓకే. హోమ్ రెమెడీస్ లో మీరు అందులో దాని ఏదో విక్సో అమృతాంజనో వేసుకోవడం, ఇవన్నీ హోమ్ రెమెడీస్ ఆర్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇక్కడ మనం ఫైనల్ గా ఏంటంటే 48 hours కన్నా ఎక్కువ ఫీవరు కాఫ్ ఉంటే, బాడీ పెయిన్స్ ఉంటే యూజువల్లీ ఇట్ ఇస్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ చాలా కామన్, మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. అది కాకపోతే కోవిడ్. అప్పుడు మనం 48 hours తర్వాత ఫీవర్ పర్సిస్టెంట్గా, కాఫ్ పర్సిస్టెంట్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కోవిడ్ ఉందేమో అంటే టెస్ట్ చేస్తే ఉంటే చెప్తారు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, నేను అనుకుంటున్నది ప్రిడిక్ట్ చేస్తున్నది నా నాలెడ్జ్తో, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి జబ్బు సివియర్గా రాదు అనేది నా ప్రపోజల్. అది ఐ మస్ట్ Okay. వెరిఫై బిఫోర్ ఐ సే దట్. థ్యాంక్ యూ సేతుబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఇది అంటే టోటల్గా ఏదైనా కరోనా